సెల్ఫ్ కేర్లెస్ అనేది చాలా ఉంటుంది. సెల్ఫ్ కేర్ లేకపోతే కనుక మనం ప్రమాదాన్ని గురవుతాం. ఎవరు కూడా ఇన్వైట్ కాదు అది. మనం రోగాల కంటే హాస్పిటల్లో యాక్సిడెంట్లో చనిపోవడం ఎక్కువైపోయాయి. ఇప్పుడు పిటి ఏంటంటే మన దేశంలో 2 లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు యాక్సిడెంట్లో. తెలంగాణలో 10,000 మంది చనిపోతున్నారు. 2 లక్షల మంది చనిపోతున్నారు అంటే ఇంకొక 5 లక్షల మంది కుటుంబాలు, అంటే చనిపోయే వాళ్ళ కుటుంబాలు 2 లక్షలు, కాళ్ళు చేతులు విరిగి తలకాయ పగిలిపోయి మంచం మీద పడేవాళ్ళు ఒక 5 లక్షల మంది ఉన్నారు. 5, 2, 7 లక్షల కుటుంబాలు. ఒక్కొక్క కుటుంబంలో 4 వేసుకుని ఎంతమంది ఉంటారు? 7, 4, 28 లక్షలు. ప్రతి సంవత్సరం అనాథలు అవుతున్నారు మన దేశంలో. ఎందుకంటే కుటుంబాన్ని నడిపించే వ్యక్తి కనుక ప్రమాదానికి గురై చనిపోయినా, ఒకవేళ హాస్పిటలైజ్ అయినా లేకపోతే బెడ్ రిడ్ అయినా కూడా ఆ కుటుంబం వెనకాల కుటుంబం అంతా రోడ్డు మీద పెడతారు. ఆమె ఇంట్లో పనులు చేసుకుంటా ఈయన కాపాడుకుంటూ ఎవరైనా ఇగ్నోర్ చేస్తారు. లేడీ అయితే ఉన్నాయా, వారం రోజులు చేస్తారు, నెల రోజులు చేస్తారు, సంవత్సరం చేస్తారు, సచ్చినోడు అనవసరం మంచం మీద పడి ఉండనుకుంటారు చివరికి. ఎవరైనా అంతే కదా, ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీ లైఫ్ అయిపోయింది. మళ్ళీ నువ్వు దీనికి చేయాలి, బయటికి పోయి పిల్లల కోసం కష్టపడి ఆ ఇంట్లో పనిచేయాలి, ఇది ఆ షాప్లో ఈ షాప్లో పనిచేయాలి, ఇంత సంపాదించాలి, ఈయన బాగు చేసుకోవాలి, పిల్లల్ని బాగు చేసుకోవాలి. కాబట్టి ఆ కుటుంబం అంతా కూడా ఒక 2-3 జనరేషన్ వెనక్కి వెళ్ళిపోద్ది. మనకు తెలియకుండా వెళ్ళిపోద్ది. ఆ కుటుంబం మనకు తెలియకుండా వెళ్ళిపోద్ది. తల్లి తండ్రి సరిగా ఉంటేనే పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా ఉంది. సో మీ పిల్లల్ని పెంచేటప్పుడు మీరు దృష్టిలో పెట్టి మన పిల్లల్ని బయటికి పంపిస్తున్నప్పుడు ఏ బైక్ నడుపుతాడు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినాడు. ఈ మధ్యకాలంలో గంజాయి, డ్రగ్స్, లేని పదార్థాలన్నీ ఊర్లలో కూడా వచ్చేసి ఒకప్పుడు ఎక్కడో వినేవాడు, ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసాం. మన ఇంటి పక్కకే వచ్చినాయి, ఇంట్లో కూడా వచ్చింది. పిల్లలు అదుపులో ఉండాలంటే మనం కూడా ఇంటి నుంచి రావాలి. ఫస్ట్ పోలీసు వాళ్ళు చేస్తారు, సార్లు చేస్తారు, టీచర్లు చేస్తారు అనుకోకండి. కుటుంబ వాతావరణం ఫస్ట్ మన పిల్లలకి మంచి ప్రాథమికంగా మనకి అవగాహన కల్పించాలి. వాళ్ళకి తెలియకపోతే చెప్పాలి. మనం ఎవరి కాళ్ళు మొబైల్లో మునిగిపోయి సాయంత్రం ఇంటి దగ్గర ఇంతమంది వేసుకుని ఇంటికి పోయి పిల్లల మీద అరిసేసి తల్లిదండ్రుల మీద అరిసేసి వాడు కూడా చూస్తాడు, పిల్లోడు కూడా చూస్తాడు ఇంట్లో, ఓహో ఇట్లా చేయొచ్చు నేను పెద్ద అయిన తర్వాత. సో ఆ ఇంటి వాతావరణం నుంచి మనం మార్పు తీసుకున్నాను మీ పిల్లలు మంచిగా ఉంటారు. లేదంటే బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్ అలవాటు అయిపోతే టీచర్ మాట వినడు. ఎందుకంటే పోలీస్ చేతిలో లాటి టీచర్ చేతిలో బెట్ట ఎప్పుడైతే పక్క పోయినాయో సొసైటీ దారి తప్పింది. మీరు ఏమన్నా అనుకోండి. ఒకప్పుడు స్కూల్లో టీచర్ మనకు ఎదురు వస్తున్నా ఎదురు పోకుండా పక్క తిరిగిపోయేవాళ్ళం, మనం ఆయనకి ఎదురు కూడా పోకపోయేవాళ్ళం. ఇవాళ టీచర్ల మీద జోకులు, కామెడీ, పేరడీలు చేసి సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, వాటిలో వీటిలో పోస్టులు చేయడం, అది మన కల్చర్. అందుకని దయచేసి మీరు మీ ఫ్యామిలీని జాగ్రత్త చూసుకోండి, మీ పిల్లల మీద కూడా జాగ్రత్త దృష్టి పెట్టుకోండి. వస్తున్నారు, రోడ్లు ఏమో పెరగట్లేదు, వెహికల్స్ మాత్రం రోజుకి కొన్ని వేల వాహనాలు కొత్త చేస్తున్నాయి రోడ్డు మీదకి. రోడ్లు అయితే ఆల్ ఆఫ్ సడన్గా ఎవరు పెంచలేమో, పార్కింగ్ ప్లేస్ పెంచలేము. ప్లేస్ తోటే ట్రాఫిక్ రెగ్యులేషన్ నడుస్తుంది. ప్రమాదాలు 2023-2024లో 497 మంది చనిపోయారు కమిషనరేట్ యాక్సిడెంట్లో, మన వరంగల్ కమిషనరేట్లో. 2025కి వచ్చేసరికి 454 తగ్గించినాం కొన్ని చర్యలు మేము తీసుకున్న ప్రికాషన్స్ వల్ల. ఇప్పుడు దాన్ని ఈ సంవత్సరం 400 లోపుకి ఆపాలని మా ప్రయత్నం. అందులో భాగంగా మేము ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అవేర్నెస్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం, స్కూల్స్, కాలేజీకి వెళ్తున్నాం. అందులో భాగంగా మీ దగ్గరకు వచ్చినాం. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.